మన అక్క ఉదయం లేచిన దగ్గర నుంచి చేసే పనులు చూస్తే కామెడీ దేవతలు కూడా నోటి మీద వేసుకుంటారు. కష్టపడి కవర్ చేస్తున్న జుట్టుని ఇలా చేత్తో పట్టుకుని లాగేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఇక రీల్స్ తీసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్న అమ్మాయికి ఆంటీ వచ్చి చీపురుతో వెల్కమ్ చెప్పింది. అంటే ఇవాళ వీడియో మొత్తం లేడీస్ స్పెషల్ కామెడీ ఎపిసోడ్ అనుకోవచ్చు. అసలా నేను ఎవరికి తక్కువ కాదు, కుదురు అనేది నా ఇలాకాలోనే లేదంది. లెఫ్ట్ రైట్ అదరగొట్టుకుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా? అప్పటికైనా ఆగిందనుకుంటున్నారా? తేటా అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంది. ఇక్కడ ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంది. అసలు ఎటువంటి మూమెంట్స్ అంటే నాగపాము కూడా చూసి భయపడే లెవెల్ మూమెంట్స్. ఎముకలు ఉన్నాయా లేక రబ్బరా అనిపించేంత సేపు అనిపించింది. ఆఖరిలో ఆగమైంది. సరిపోయింది. మరి వేసామంటే కాదు, ఎక్కడేస్తున్నామో కూడా చూసుకోవాలిగా. ఇక్కడ మ్యాటర్ చాలా సీరియస్. ఏంటంటే టార్గెట్ కొట్టడంలో అక్కకి PhD ఉంది. ఏది కొట్టాలనుకుంటే అదే కొడుతుంది. చూడండి. దురదృష్టవశాత్తు ఆమె తలకి ఆమె టార్గెట్ పెట్టుకుంది. క్రేజీ. బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. బేసిక్ గా కొడితే కాక్ అవతలకి వెళ్ళాలి. అయితే అక్క గురి పెట్టిందంటే GPS కూడా పనికిరాదు. అక్క మాస్. సముద్రపు అలలు తాగుతూ హాయిగా ఎంజాయ్ చేస్తుంది. అయ్యో, సముద్రంలో ఏదో పెద్ద జంతువు వచ్చి పడింది. దెబ్బకి ఉలిక్కి పడేలా చేసింది. ఇక్కడ చూడండి, అక్క ఏందో సోఫాలో రాజకుమారిలా కూర్చుని ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతుంది. ఇంకా సోయా స్పర్శ ఏమీ లేదు. ఆమె లేచింది కూడా తెలియకుండా ఊగింది. అంతే. అక్క పరిస్థితి కుప్పగూలిన స్టాక్ మార్కెట్ అయింది. తీరిందా? బాగా తీరిందా లేక? అబ్బా, వాతావరణం ఎంత బాగుందో. ఇప్పుడు ఒక రీల్ తీస్తే వైరల్ ఖాయం అనుకుంది. కెమెరా రెడీ, ఫోజ్ రెడీ, హీరోయిన్ రెడీ. కానీ గాలి కూడా రెడీ అయింది సరదా తీర్చేయడానికి. ఊరుకో ఊరికే ఇంకా ఊరుకో. మంచి వెదర్ రీల్ చేపేయడమేమో గానీ ఉరుకులు పెట్టించింది. భోజనానికి వచ్చేసారు. చక్కగా లైన్ లో నుంచున్నారు. ఏమో ప్లేట్ నిండా అన్నం పెట్టుకుంది. సాంబార్ కోసం మధ్యలో గుంట చేసింది. ఆల్ సెట్ అనుకుంది. కానీ అరే, పని గట్టుకుని మధ్యలో గుంట చేస్తే ఆడు చూడండి ఎక్కడ పోసాడు. అక్కకి బోట్ లో షికారుకు వెళ్లాలని చాలా కోరిక. కానీ కోరిక ఎంత ఉందో అదృష్టం అంత లేదు. కాలు పెట్టిన వెంటనే కల్లోలం అయిపోయింది. పిలుస్తుంటే పలకట్లేదని జుట్టు పట్టుకుని లాగింది. నోరు తెరిపించేసింది. అయ్యో పాపం. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఎనర్జీ బిల్డ్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే చూపిస్తా రారా నా ప్రతాపం అని టైర్ ఎత్తబోయింది. నేరుగా పడుకుంది. చూడండి చూడండి, ఇరుకుపోయిందేమో తల. బోట్ లో వెళ్లాలని మాత్రమే అనుకుంది. కానీ దరిద్రపు దేవతకి ఇంకో ప్లాన్ ఉంది. ఆ పక్కనున్నోళ్ళు చూడండి, వీడియోలు తీస్తున్నారే గానీ గబుక్కునెళ్ళి లేపుతున్నారేమో. ఇక్కడ ఈ మేడం పాట పాడుతుంది. కానీ కాస్త ఎక్కువ ఎమోషన్ పెట్టేసింది. ఎంత ఎమోషన్ అంటే పాట వింటున్న వాళ్ళకే టెన్షన్ వచ్చేట్టు. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఎమోషన్ కి కూడా స్పీడ్ లిమిట్ పెట్టాలి. ఒక మహానుభావుడి కొత్త ఆలోచన అన్నమాట. నీళ్ల మధ్యలో ఉయ్యాలగట్టాడు. అది చూసి వీళ్ళిద్దరికి ఆరాటం అక్క ఎగబడుతున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లెక్కొచ్చుగా. అది ఊడిపడేదాకా ఇంతే చేస్తారు. అర్రే, సరదాగా ఊగుతారు అని కడితే ఆసనాలు వేస్తున్నారు. స్పైడర్ మ్యాన్ కూడా పనికిరాడు ఈ సూపర్ గర్ల్స్ ముందర. ఏమంటారు? మేడం డాన్స్ మీదే ఫోకస్ పెట్టింది. కెమెరా మ్యాన్ కూడా డాన్స్ నే ఫోకస్ చేస్తున్నాడు. ఈ ఫోకస్ వెనకాల బాంబుని ఫోకస్ లో లేకుండా చేసింది. చేశారు. అయ్యో అయ్యో అయ్యో, తుంప దించేశారు కదా. ప్రశాంతంగా కూర్చున్న నన్ను నేరుగా హాస్పిటల్ రివ్యూకి ప్లాన్ చేశారు. ఆహా, ప్లేస్ భలే ఉంది. మంచి ఫోటోలు లాగాలని ఎగేసుకుంటూ వెళ్ళింది. చేసేసింది. నేరుగా జారిపడి నేలతో పరిచయం పెంచుకున్నారు. ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడే ఈ రోజు ఎక్కడో ఒక చోట పడిపోవాలి అని డిసైడ్ అయ్యి వచ్చినట్టుంది. అవకాశం దొరికిన వెంటనే ఉపయోగించుకుంది. రీల్స్ చేసి ఫేమస్ అవ్వాలా, ఊరంతా మనం ఎవరో తెలవాలా, వైరల్ 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 అయిపోవాలా, ఇదే నా ఎజెండా అన్నట్టు మేడం మేడ మీద ఫుల్ డాన్స్ మోడ్ లో ఉంది. అంతలో ఇంట్లో పని చెప్తే ఎక్కడే తైతక్కలాడేది. ఆగొస్తున్నా. సీన్ రివర్స్. అమ్మ చేతిలో చీపురు, ముఖంలో కోపం, నడకలో స్పీడ్ చూస్తే అయిపోయింది. చెక్కేతది ఈ రోజు. పాప ఇప్పుడు నిజంగానే వైరల్ అయిపోయింది. ఇలా యోగా చేస్తేనే శరీరం బలంగా ఉంటుందంట అని ఎవరో చెప్పారు. కానీ ఈ స్టంట్ చూసిన తర్వాత
బలంగా అవుతుందో లేదో తెలియదు గాని హాస్పిటల్ బిల్లు మాత్రం బలంగా వస్తుంది. చేసే ముందు చుట్టూ చూసుకోవాలి మరి. ఏ వయసులో చేసే పనులు ఆ వయసులో చేయాలి. ఖాళీగా ఉంది కదా అని ఎక్కింది, జాలీగా ఉంటదని జారింది. అడ్డాక లెగిసే పని లేకుండా పోయింది. శుభం. అలా వెళ్తున్న పాపకి మిలమిలలాడే పనసకాయ నోరూరించేసిందనమాట. ఇంకేముంది, కారు దిగి కాటేయడానికి రెడీ అయిపోయింది. బలమంతా పెట్టి అలాడింది, నేల గరిచింది. ఆశకు పోయి అదరగొట్టుకుంది. ఏదైతేనే సాధించిందిగా. నీళ్లల్లో కాళ్ళు మాత్రమే తడపాలని వెళ్ళింది, అంతే ప్లాన్. కానీ నేచర్ ప్లాన్ వేరే ఉంది. ఓ కాళ్ళు మాత్రమే ఎందుకు దా. ఈవిడ ఎంత కష్టపడుతుందంటే ఓనర్ చూస్తే ఖచ్చితంగా జీతం పెంచుతాడు అనే అనుకుంటాం, అసలైన ఆగం జరగనంత వరకు. టేబుల్ లాగుతున్నా అనుకుంది, పైన స్టోన్ మాత్రమే వచ్చింది. అయిపోయింది, సర్వం శాంతం. ఇది హాస్టల్ ముచ్చట. పూరి పెట్టగానే యుద్ధం మొదలైంది. నాకు కావాలి, ముందు నేను, అది నా పూరి అంటూ అందరూ చేతులు పెట్టి లాగేస్తున్నారు. ఇంకో 5 నిమిషాలు ఆలస్యం అయితే పూరి కాదు కదా, ప్లేట్ కూడా కనిపించదు. ఇలా ఉంటారా లోపల. ఇంకా చివర్లో వచ్చిన వాళ్ళ పరిస్థితి అయితే దారుణం. ఈ రోజు పూరి అంట అనే జ్ఞాపకం మాత్రమే దొరుకుతుంది. స్లిమ్ గా ఉంటే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి గానీ ఇలాంటి బెనిఫిట్ కూడా ఉంటుందని ఈమె చూపిస్తుంది. అదే ఉందిరా నాది చూడండి. విఐపి పాస్ ఉన్న వాళ్ళు కూడా ఇంత త్వరగా లోపలికి వెళ్ళలేరు. అక్కడ ఏ రూట్ అయినా ఉండని, మనది షార్ట్ రూట్. ఇలాగే చెయ్యి, ఏదో ఒక రోజు ఇరుక్కుపోతా. షార్ట్ రూట్ కామెడీ రూట్ అవుద్ది. ఏం లేదు, ఏంటంటే మేడం కి టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం లేదనమాట. సిగ్నల్ పడిన గ్యాప్ లో సింగారం. ఇంట్లో టైం దొరకలేదో ఏమో, రోడ్డు మీద కూర్చుని జుట్టు దూకుంటుంది. మేడం సార్, మేడం అంతే. అందరూ కలిపి ఒకే పోజ్ పెడదాం అనుకున్నారు. కట్ చేస్తే అందరూ ఒకేలా కుప్పగూలారు. క్రేజీ. అరే కరెక్ట్ గా వీడియో ది ఇంటర్నెట్ ని షేక్ చేద్దాం అనుకున్నట్టే అలలతో పాటు ముందుకెళ్ళింది. అలానే వెనక్కి ఫాస్ట్ తడవకూడదని పరిగెత్తింది. చివరికి క్లైమాక్స్ కూని అయింది. ఏముందలే కల్లే, ఇప్పుడు దిగాల వద్దా? వద్దులే, మళ్ళీ బట్టలు మొత్తం తడిసిపోతాయి. ఇంకిప్పుడు మునగాల వద్దా అన్న డిస్కషన్ అవసరం లేదు. నేచరే నిర్ణయం తీసుకుంది. నీళ్లల్లో మునగడం అయిపోయింది. స్నానం చేసి బయటకు వచ్చింది. ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్. పాపాలు ఏమన్నా ఉంటే పోయాయి, ఇంకా నుంచి మంచి రోజులే అనుకుంది. సీన్ రివర్స్. ఎంత పవిత్రమైన నీళ్లలో స్నానం చేసినా జీవితం మాత్రం ఇవ్వాలనుకున్నది ఇచ్చేస్తుంది అంతే. కొడితే ఈ రోజు 6 ఇంకా. బౌండరీలో రెడీగా ఉన్నాడు రా బాల్ ఎత్తుక్కోవడానికి. 6 కొడతా అని ముఖం కొట్టుకుంది. అయిందా? బాగా అయిందా? ఇంటికెళ్ళాక అనుకుంటారు క్రికెట్ ఆడొస్తా అని వెళ్ళి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకొచ్చిందని. క్లాప్స్ ఎందుకు? అంతా ప్రశాంతంగా ఉంది. మేడం గారి స్పీడ్ సర్వీసింగ్ స్కిల్స్ చూపినంత వరకు. అసలు చూడడానికి ఎంత ఆరాటం అంటే వంగి చూసింది. అందరూ ఏమైనా చూసేలా చేసింది. ఎంతసేపు అని నుంచుంటాం, కూర్చుందాం అనుకుంది. కాకపోతే కూర్చుందాం అనుకుంది కుర్చీ మీదే. కానీ నేల ఎలా ఉందో చూద్దామని చల్లటి డ్రింక్స్ పట్టుకుని మెల్లగా వచ్చింది. అయ్యో ఇదేంటి? అయ్యో ఏంటి ఒక్కోటి పడిపోతుంటే సోద్యం చూస్తున్నారేంటి? ఆపడానికి కూడా ట్రై చేయకుండా ఇదేంటిది? అయ్యోమయం గందరగోళం. అబ్బా లొకేషన్ సూపర్ ఉంది. అమ్మాయి ఫుల్ హ్యాపీ. వెంటనే ఇక్కడ ఒక రీల్ తీసేద్దామని ఫిక్స్ అయ్యింది. రీల్ కోసం ఫోజ్ ఇచ్చింది, కాలు పైకెత్తింది. అంతే, జస్ట్ మిస్. ఇంకో అంగుళం తేడా ఉంటే నేరుగా నీళ్ళల్లో ఉండేది. రీల్ బదులు రెస్క్యూ ఆపరేషన్ వీడియో వచ్చేది. డెంటల్ క్లినిక్ కోసం అని వస్తే కామెడీ క్లినిక్ అయింది. ప్రయత్నించకుండానే పళ్ళు బయటపడే సీన్ ఇది. కంట్రోల్ చేసుకున్నా నవ్వు కంట్రోల్ అవ్వట్లా ఇద్దరికి. గ్యాంగ్ అంతా కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక స్టెప్ అనుకున్నారు, అదే వేస్తున్నారు. అయితే వాళ్ళకే తెలియని ట్విస్ట్. ఈవిడేసిన స్టెప్ చూశాక అందరూ షాక్. అయితే అనుకున్న స్టెప్ కన్నా ఇదే బాగుందిలే, జస్ట్ ఫర్ ఫన్. ఇంత కష్టపడి కేక్ చేసింది. సూపర్ అక్క అనే కామెంట్స్ కోసం వీడియో తీస్తుంది. మొత్తానికి వేస్ట్ అయింది. రీల్ వీడియో కోసం భారీగానే ప్లాన్ చేశారు. ఏం లేదు, మూవీ రేంజ్ లో పరిగెత్తుకొస్తే మంచి బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేస్తే సెట్ అనుకున్నారు. తీరా చూస్తే రీల్ కంటే ఫెయిల్ ఎక్కువ కనిపిస్తుంది. రూమ్ లో బోర్ కొడుతుంది. అందుకే ఏదైనా కొత్తగా చేద్దాం అనుకున్నారు. అయిపోయింది ఆగం. కుదురుకుండాలి మరి. స్టంట్లు వేస్తే ఇలానే అవుద్ది. ఎట్టకేలకు కొత్త టీవీ కొనుక్కున్నారు. ఇంట్లో అందరూ హ్యాపీ. గోడకి అందంగా ఫిక్స్ చేశారు. ఈవిడ పైన కవర్ నీట్ గా తీసేసింది. ఇప్పుడు మిగిలింది ఒక్కటే, టీవీ ఆన్ చేయాలి. అంతలో అయ్యో స్విచ్ ఎక్కడ? ఇదిగో ఇక్కడే ఉంది. అందరూ ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. అక్క అయితే ఫుల్ ఖుషి. కాకపోతే
అయితే గాయస్ ఈ రోజు వీళ్ళు చేసిన అల్లర్లు, కామెడీలు, ప్రయోగాలు అన్ని చూసేసాం. ఒక్క విషయం మాత్రం క్లియర్, కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ వీళ్ళ లెవెల్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. వీడియోలో మీకు బాగా నచ్చిన క్లిప్ ఏదో కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫుల్ ఎంటర్టైనింగ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో సూపర్ ఫన్నీ వీడియోతో కలుద్దాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. టాటా, బాయ్ బాయ్.